మీ అందరికీ స్కూల్ అంటే ఏం గుర్తొస్తది? మంచి మెమోరీస్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఉంటారు. రకరకాల క్లాస్ బంక్ చేసినవి గానీ, లేకపోతే టీచర్ మీద కామెంట్స్ ఏసుకున్నవి గానీ, లేకపోతే చిన్న మెమోరీస్ గానీ, లేదా ఏమైనా బర్త్‌డే పార్టీస్ కానీ, చాలా రకాలుగా ఉంటాయి గదా మీకు. బట్ నాకలా గాదు. నన్ను మీ స్కూల్‌లో మీకేం గుర్తుంది? మీ మెమోరీస్ ఏమున్నాయంటే, ఐ విల్ సే ఓన్లీ స్టడీస్. నాకప్పుడు ఆ ర్యాంకొచ్చింది. నాకిప్పుడు ఇన్ని మార్క్సొచ్చాయి. దిస్ ఈజ్ వాట్ ఐ రిమెంబర్ అంతే. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా యాక్చువల్లీ. మేబీ ఇది ఎక్కడ ఎవరితో షేర్ చేసుకోలేదు గూడా. మేబీ నా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ గూడా ఇప్పుడే వింటుంటారు. ఇప్పుడు రీసెంట్‌గా అంటే ఆల్‌మోస్ట్ ఒక 1 ఆర్ 2 ఇయర్స్ నుంచి నాకనిపిస్తుంది. నేను నా స్కూలింగ్ నుంచి ఇప్పటి వరకు గూడా చదువు వెనకాలే పడ్డా. చదువు, చదువు, చదువు. అది తప్పు కాదు యాక్చువల్లీ. బట్ ఏదైనా లిమిట్ ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. నీకు చదువు ఎంతిస్తదో, ఎంత చదివినా, ఏది జేసినా నీకు చదువు ఇవ్వగలిగేదే ఇస్తది. ఎక్కువ చదివేసావని చెప్పి నీకు వేరే ఫన్ మొమెంట్స్ కానీ అవేమి నీకు బ్యాలెన్స్ చెయ్యదు. నువ్వు క్రియేట్ చేసుకోవాలి. నేను స్కూల్ టీచర్ మీద జోక్స్ ఎయడం, లేకపోతే క్లాసులు బంక్ కొట్టడం, లేకపోతే సినిమాలకెళ్ళడం, లేదా ఫ్రెండ్స్‌తో రకరకాల పార్టీస్, లేదా ఫ్రెండ్స్ బర్త్‌డే పార్టీస్‌కి ఇండ్లకెళ్ళడం, లేకపోతే లైక్ ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకెళ్ళడం. ఇలాంటివేమి నాకు లేవు యాక్చువల్లీ. సో, ఇవి నాకు చాలా అంటే చాలా బాధ పెడతది. బికాజ్ వాట్ ఐ ట్రూలీ బిలీవ్ ఈస్ ఏ ఏజ్‌లో చేయాల్సిన పనులు ఆ ఏజ్‌లో కంప్లీట్ అవ్వాలి, చెయ్యాలి. బికాజ్ స్కూలింగ్‌లో ఉన్న ఇన్నోసెన్స్ కానీ, స్కూలింగ్‌లో ఉండే మనస్తత్వం గానీ, స్కూలింగ్‌లో ఉండే అట్మాస్ఫియర్, ఆ మనుషులు, ఆ కలవడం అది కంప్లీట్‌లీ డిఫరెంట్. అది నాకు మళ్ళీ దొరకదనిపిస్తది. బికాజ్ యాస్ వి ఆర్ గ్రోయింగ్ అందరూ కొంచెం ఫేక్ అవ్వడం, అందరూ ఫేక్ జేయడం ఇలాంటి మనుషుల్ని ఎక్కువ చూస్తా ఉంటాం. ఇన్నోసెన్స్ క్లియర్‌గా, జెన్యూన్‌గా ఉండేది ఎప్పుడైనా మన పిల్లలు డాడీ స్కూల్‌లో ఏం చేసావు? లేకపోతే వాళ్ళు అడిగినా అడగకపోయినా మనం నేను స్కూల్‌లో ఇలా చేసేవాడిని తెలుసా? నేను ఇలా చేశాను తెలుసా? అని మన పిల్లలకి మనం చెప్పుకోవడానికి ఏమైనా మొమెంట్స్ ఉండాలి గదా! మెమోరీస్ ఉండాలి గదా! ఇప్పుడు నేనేం చెప్పుకుంటాను నా పిల్లలకి? నేను అర్ధరాత్రి వరకు చదివాను. 12 వరకు చదివాను. నాకిన్ని మార్క్సొచ్చాయి. అన్ని ర్యాంక్సొచ్చాయి. అన్నిట్లో టాపున్నాను. ప్రతి ప్రైజ్ నాకే, ప్రతి మెడల్ నాకే, ప్రతి సర్టిఫికేట్ ఎవ్రీథింగ్ నాకే వచ్చాయని. ఓకే. ఐ హావ్ ఆల్ మై సర్టిఫికేట్స్, ఐ హావ్ ఆల్ మై ర్యాంక్స్ అన్నీ ఉన్నాయి. ప్రోగ్రెస్ కార్డ్స్ అన్నీ ఉన్నాయి. బట్ వాట్ ఐ ల్యాక్ ఈస్ నా హ్యాపీనెస్ లేదు. నాకంటూ ఒక ఫ్రెండ్ సర్కిల్ లేదు. నాకంటూ ఒక మంచి పియర్ గ్రూప్ కానీ, లైక్ ఏదన్నా చదువుకుంటూ ఏమన్నా తలుచుకొని నవ్వుకునే మొమెంట్స్ లేవు. అవి మీరు మిస్ అవ్వద్దు. ఎవరైతే ఇది యాక్చువల్లీ మేబీ నా ఏజ్ వాళ్ళకన్నా గూడా ఎవరైతే కొంచెం టీనేజ్‌లో ఉన్నోళ్ళు అలాంటి వాళ్ళు చూస్తే ఇంకా బెటర్ అని నా ఫీలింగ్. బికాజ్ కాకపోతే ఇప్పుడేమవుతుందంటే కంప్లీట్‌లీ అపోజిట్ అయిపోతుంది. నేనేమో కంప్లీట్‌లీ చదువు మీద పెట్టింది. ఇప్పుడు అందరూ ఫోన్స్, సోషల్ మీడియా లేకపోతే అంతా రీల్స్ చూడడం అలా మొత్తం డిజిటలైజ్ అయిపోయారు. సో, అలా గూడా ఒద్దు. చదువు చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అనేది డెఫినైట్‌లీ ఉండాలి. బట్ నేనేం చెప్తున్నా అంటే మీరు బ్యాలెన్స్ చేసుకోండి. ఎవ్రీడే ఎళ్తున్నాం. నా రొటీన్ ఎలా ఉండేదంటే స్కూల్‌కెళ్ళిపోయేదాన్ని, నైట్ వచ్చేదాన్ని, చదువుకోవడం. మళ్ళీ వచ్చి నా రూమ్‌లోకెళ్ళిపోయి హోంవర్క్ రాయడం, చదవడం, అసైన్‌మెంట్స్ చేయడం, 12 వరకు అట్లా 11 వరకు మళ్ళీ పడుకోవడం. ఇంతే. కాలేజ్, స్కూల్, ఇల్లు. ఇంతే. ఇదే నా రొటీన్. అలా ఉన్నప్పుడు ఏమవుతది మొనాటనస్ అయిపోతది. కానీ అది నాకప్పుడు అనిపించలేదు. బికాజ్ దట్స్ వాట్ కెప్ట్ మీ గోయింగ్. అంటే ర్యాంక్ వచ్చినప్పుడు అందరూ పొగుడుతూ ఉంటారు. లేకపోతే అదే మేబీ నా పర్పస్ అదే అనుకున్నాను నేను. ఇదే మెయిన్‌గా ఉంటదేమో, ఇదే చెయ్యాలి అని అలా నా డ్యూటీ అనుకోని నేను ఫుల్‌ఫిల్ చేసుకుంటూ ఎళ్ళా. ఎక్కడికెళ్ళినా మనం టాప్ ఉండాలి అన్నట్టుగానే. బట్ రీ ఈ ఏజ్‌కొచ్చిన తర్వాత రియలైజేషన్స్ వచ్చినప్పుడు అది వన్ ఆఫ్ ద పార్ట్ మన లైఫ్‌లో. అంతేకానీ అదే మన లైఫ్ కాదు. ఎడ్యుకేషన్ ఒక్కటే మన లైఫ్ కాదు. ఎడ్యుకేషన్‌తో పాటు అది కూడా ఉండాలి. దాంతో పాటు ఫ్రెండ్స్ ఉండాలి. ఫ్యామిలీస్‌తో మొమెంట్స్ ఉండాలి. నాకు ఫ్యామిలీతో మొమెంట్స్ ఉన్నాయి. అది చెప్పుకుంటా గానీ లైక్ ఫ్రెండ్స్‌తోనేవి చాలా తక్కువ. ఫ్యామిలీతో గడుపుతూ ఉండాలి. ఫ్రెండ్స్‌తో ఉండాలి. లైక్ నువ్వు చదువుకోవాలి. నీ కెరియర్ గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉండాలి. లైక్ స్కూలింగ్ గురించి ఏమన్నా అడిగినా గూడా నువ్వు మొమెంట్స్ చెప్పుకొని షేర్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ఏమైనా హాస్టల్స్‌లో మనకు తెలుసు కదా! అమ్మాయిలైతే రిలేట్ అవుతారు. కూర్చొని చాలా
నైట్స్ మనం స్లీప్‌లెస్ నైట్స్‌గా ఉండి చిట్ చాట్ చేసుకుంటూ ఉంటాం. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మొమెంట్స్ చెప్తూ ఉన్నప్పుడు నేనేం షేర్ చేసుకోలేకపోతున్నానేంటి? ఇప్పుడు ఎవరు నావేమని చెప్పినా గాని ఎవరు వింటారు చెప్పండి? నాకిన్ని మెడల్స్ వచ్చాయి, నాకిన్ని సర్టిఫికేట్స్ వచ్చాయంటే వింటారా? లేదా నా ఫ్రెండ్ నేను కలిసి ఇలాంటి పని చేసాం హాస్టల్‌లో అంటే వింటారా? అవే మొమెంట్స్ కదా! అవి మెమోరీస్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి గదా! సో, అలా చెప్తూ ఉన్నప్పుడు చాలా గిల్టొస్తది. చాలా లోగా అయిపోతాను. బట్ నేనక్కడ ఎగ్జిబిట్ చేయను కానీ, నేను గూడా ఇట్లాంటి మొమెంట్స్ షేర్ చేసుకునేలా ఉంటే బావుంటది కదా! మేబీ వాళ్ళు లైఫ్ లీడ్ చేసారేమో! కరెక్ట్ మీనింగ్‌గా వాళ్ళు బతికారేమో అని నాకనిపిస్తది. ఏమో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డెఫినిషన్ ఉండొచ్చు. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఒక మనకి స్టాండర్డ్ ఏం లేదు కానీ, బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ప్రతి దానిలో మనకంటూ ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి. అన్నిటి మీద ఒకే మనిషి మీద ఇంపార్టెన్స్ ఇవ్వడం కరెక్ట్ గాదు. ఓన్లీ ఎడ్యుకేషన్‌కి ఇవ్వడం కరెక్ట్ గాదు. అలా అని కంప్లీట్‌గా బయట తిరగడం ఫ్రెండ్స్ ఇది కరెక్ట్ కాదు. సో, అలా అన్నీ రుచులు ఎలా కలిపితే బావుంటది టేస్ట్ అన్నట్టు, అలాగే మనకు కూడా అన్నీ మిక్స్‌డ్‌గా ఉంటే బావుంటది. మీరు అస్సలు మిస్ అవ్వద్దు. బికాజ్ ఎప్పుడైనా మనం పెరిగిన తర్వాత మంచి మొమెంట్స్, మంచి మెమోరీస్ మన పిల్లలతో మనం కూర్చొని చెప్పుకొని అలాంటి డేస్ ఉండాలి. విచ్ ఐ హావ్ మిస్డ్. సో, ఎవరైతే స్టూడెంట్స్ కానీ, టీనేజ్ వాళ్ళు చూస్తున్నారో చదువుకోండి. చదువు చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ ఇవి గూడా మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటూ, రిగ్రెట్స్ లేకుండా హ్యాపీగా ఉండండి. దిస్ ఈజ్ ఇది నా స్టోరీ. జస్ట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు గూడా ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు. ఆబ్వియస్‌గా నాలాంటి వాళ్ళు ఉంటారు. సో, ఎవరైనా కనెక్ట్ అయ్యుంటే మీది ఎలా జరిగింది అనేది గూడా మీరు షేర్ చేసుకోండి. Thank you so much for watching. Bye. See you in the next video. Do subscribe.